కడపలో అన్నదాత పోరును అడ్డుకుంటున్న కూటమి సర్కార్ తీరుపై మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాషా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన కొనసాగుతోందని, రాష్ట్రం మొత్తం 30 యాక్ట్ అమలు చేసి ర్యాలీలు జరగకుండా అడ్డుకోవడమే అందుకు నిదర్శనమని చెప్పారు. రైతులకు యూరియా పంపిణీలో అన్యాయం జరుగుతుందని నిరసనకు పిలుపునిస్తే ఆ కార్యక్రమాన్ని జరగకుండా కూటమి ప్రభుత్వం అడ్డుకుంటుందని విమర్శించారు. ఇది నియంత నిరంకుశ పాలనకు నిదర్శనమని చెప్పారు. అన్నదాత అవసరాలను సైతం అడ్డుకుంటున్నారంటే మిమ్మల్ని చరిత్ర కూడా క్షమించదని చెప్పారు. నిరసనలను అణగదొక్కాలని చూస్తే ప్రజలే తిరగబడతారని హెచ్చరించారు. ఈ రాష్ట్రంలో ఎంత దుర్మార్గమైన పరిపాలన కొనసాగుతుందంటే దానికి నిదర్శనం మరి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలతో మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు అన్నదాతకు అండగా అన్నదాత పోరు అనే కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాము. అది చేయకోకూడదని చెప్పి మరి ఈరోజు పోలీస్ వారు మనందరికీ నోటీసులు ఇచ్చి మీరు ఈ ర్యాలీ చేసేదానికి వీలు లేదు, 30 యాక్ట్ ఉంది అని చెప్పి మీరు ర్యాలీ నిర్వహించేదానికి పర్మిషన్ లేదు అని చెప్పి చెప్పడం ఎంతవరకు సమంజసమో మరి ఈ దుర్మార్గపు పాలనకు ఇది పరాకాష్ఠగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అన్నదాత పోరు అని చెప్పి ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసమో లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కోసమో చేస్తున్న పోరు కాదు ఇది. ఈ రాష్ట్రంలో రైతన్నలందరూ కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు, అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు. మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సిన ఎరువులు కూడా వాళ్లకు సక్రమంగా అందించడం లేదు. మరీ ముఖ్యంగా యూరియా మరి ఈరోజు బ్లాక్ మార్కెటింగ్ అవుతుంది. మరి ప్రభుత్వ ఆధ్వర్యంలో యూరియా సరఫరా చేయాల్సిన ప్రభుత్వము మరి ఈరోజు బ్లాక్ మార్కెటింగ్ చేసుకుంటూ మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొందరు నాయకులు మరి అవన్నీ కూడా బ్లాక్ మార్కెట్కు తరలిస్తూ మరి ఏదైతే ప్రభుత్వం 270 రూపాయలతో బస్తా యూరియా ఇవ్వాల్సిన పరిస్థితి నుంచి మరి ఈరోజు ప్రతి రైతు ఆ యూరియా బస్తా కొనాలంటే 600 రూపాయలు వెచ్చించి మరి ఈరోజు ఆ యూరియా బస్తా కొనాల్సిన